ఎస్ మాస్టర్స్. మనకి నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్పుకున్నాం. సార్ నాయుడు సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎస్ వెరీ మచ్. సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. ఓకే అండి వీలైతే మీకు వీడియో ఆన్ చేసుకోండి సార్. మేడం. వీడియో సార్. నేనా? వచ్చింది అక్క, ఆన్ లోనే ఉంది. నేను వీడియో అవునా? ఆన్ చేసుకుంటా ఉన్నానమ్మా. ఓకే ఓకే సార్, ఓకే ఓకేనా? ఓకే సార్. వాయిస్ అంతా క్లారిటీనా? ఎస్ సార్, ఓకే సార్, కంటిన్యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మరి వెరీ మచ్. ఓకే మై డియర్ గాడ్స్, అద్భుతంగా మనం ధ్యానాన్ని చేస్తున్నాము. ధ్యానం అనే పదం మనకు మొట్టమొదటగా ఈ సృష్టి ప్రారంభమైనప్పుడే ధ్యానం అనేది పుట్టింది మై డియర్ గాడ్స్. ధ్యానంతోనే ఈ సృష్టి మొదలైంది. గత 50 సంవత్సరాలు కానీ 2500 సంవత్సరాలు కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందు కాదండి, సృష్టి ప్రారంభమైనప్పుడు ధ్యానం అనేది ప్రారంభమైంది. అద్భుతమైనది ధ్యానము. కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ విష్ణువులు ధ్యాన స్థితిలో ఉండి ఈ సృష్టిని సృష్టించారండి. అప్పటి నుంచి ధ్యానానికి అంత గొప్పతనం ఉంది. తర్వాత కాల క్రమానం కలియుగంలో మనకు బుద్ధ భగవానుడి ద్వారా ఈ ధ్యానం అనేది మనకు అందింది మై డియర్ గాడ్స్. సో బుద్ధ భగవానుడు ధ్యానం అనేది తెలిపాడే గాని ప్రచారం అనేది ఎక్కడా జరగలేదు మై డియర్ గాడ్స్. ధ్యానం చెప్పాడు, ధ్యాన స్థితిని చెప్పాడు. ధ్యానాన్ని అతని పరిసర ప్రాంతాల వరకు, అతని దేశం వరకే అది జరిగింది. తరువాత మనకు స్వయాన నడయాడే దైవం, మనకు నడిపించే దైవం, కలియుగ మహాపురుషుడు పత్రిజీ ఈ ధ్యాన మార్గాన్ని ప్రపంచానికే అందించాడండి. ఏ ఒక్కరు గాని ఇంతవరకు ఎవ్వరూ ధ్యానాన్ని అందించలేదండి. ఏకైక వ్యక్తి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహానుభావుడు. ఆయనే లేదంటే ధ్యానమే లేదండి. ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడో గత 2.5 సంవత్సరం ముందు బుద్ధ భగవానుడు అనేది విన్నాము, అంతవరకే గాని ఎవరూ చేయలేదండి. సో ఈ ధ్యానం అనేది చెప్పుకొని వస్తే ఎన్నో రకాలు ఉన్నాయండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామకృష్ణ మిషన్, అలాగా చాలా, ఓం శాంతి, ఇలాగా చాలా ఉన్నాయండి చెప్పుకొని పోతే. కానీ అన్నిటికంటే సరైన ధ్యానం మన పత్రిజీ చెప్పిన ఆనాపాన సతి ధ్యానం అండి.
చాలా గొప్పది, చాలా అద్భుతమైనది. ప్రతి ఒక్క మానవుడు తప్పనిసరిగా చేయవలసింది ధ్యానం. ధ్యానానికి మించిన మార్గం ఏదీ లేదండి. ఎందుకు అంటే 84 లక్షల జన్మాల్లో అద్భుతమైనది ఒక మానవ జన్మ. కాబట్టి ఈ జన్మాన్ని మనం ఎత్తామంటే గత 300 సంవత్సరాలు కనీసం జన్మిస్తేనే ఈ ధ్యాన మార్గంలోకి వస్తాము అనేది మనకు తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు మనమే ధ్యానం చేస్తున్నాము అనేసి మనం అనుకుంటున్నాం, కానీ ప్రతి జీవి ధ్యానం చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అంటే ఏమి? కళ్ళు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి, కాళ్ళు చేతులు కట్టేయాలి. సో ఇలాగా ధ్యానం చేస్తే మన మనస్సు అనేది ఏకాగ్రతతో ఉంటుంది. ఏ ఆలోచనలు లేకుండా మన బ్రెయిన్ అనేది ప్రశాంతం అవుతుంది. ఈ పని ప్రతి ఒక్కరూ చేస్తారండి. మనం నిద్రపోయేటప్పుడు చేసేది ధ్యానమే. గమనించండి మై డియర్ గాడ్స్, ప్రతి ఒక్కరూ నిద్రపోతారండి. నిద్రపోకుండా ఉంటే ఏ జీవి లేదు. సో నిద్రపోయేది ధ్యానమే. కావున ధ్యానం చేస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలా. కానీ మనం చేస్తున్న ధ్యానం ఎరుకతో చేస్తాము. నిద్రలో చేసేది ఎరుకతో చేయము. ఈ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మనకు రావాలంటే మనము ఎరుకతో చేయాలా. శ్వాస మీద ధ్యాస ధ్యానం. అలాంటి ధ్యానాన్ని మనకు మన గురువు గారు పత్రిజీ గారు ఈ మార్గాన్ని మనకు అందించారు. ఈ ధ్యానం వల్ల మనకు మైండ్ అనేది చాలా ప్రశాంతమవుతుంది. ఆ ప్రశాంతమైన తర్వాత మనకు ఏది అనుకున్నా అది మనకు జరుగుతుంది. ఎంత సమయం దొరికినా ఆ సమయంలో మనం ధ్యానం చేయొచ్చండి. మన పత్రిజీ గారు మనకు ఏం నేర్పించారంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా ధ్యానం చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రయాణం చేస్తాము, 1 గంట ప్రయాణం, బస్సులో కూర్చుంటాము, అద్భుతంగా ధ్యానం చేయండి. అనేది మనకు మన గురువు గారు పత్రిజీ మనకు నేర్పించారండి. ప్రతి ఒక్క విషయాన్ని మనకు తెలియజేశారండి. ఈ రోజు ఆ మహానుభావుడే లేదు అంటే ఈ ధ్యాన మార్గమే లేదు, ఎవరికీ తెలియదండి. మనం పుట్టినప్పుడు ఎవరికి ఏదీ తెలియదు. ఆయన పుట్టినప్పుడు కూడా నేను ఇలాగా ధ్యాన మార్గానికి వస్తానని నాకే తెలియదు. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో కూడా తెలియదండి. కానీ గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల మాత్రమే ఈ జన్మంలో ఇలాగా మనము
మన జీవితాన్ని గడపగలుగుతున్నాము. దీనిని గమనించండి మై డియర్ గాడ్స్. ఆషామాషి కాదండి. ఈ జన్మలోనే మనము ధ్యానం చేసేయాలా, ధ్యానంలో అన్నీ నేర్చుకునేయాలంటే కాదండి మై డియర్ గాడ్స్. గత జన్మలో చేసుకుంటూ 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 3 జన్మ ఎత్తిన తర్వాత ఈ ధ్యాన మార్గం అనేది మనకు వస్తుంది. అలాంటిది గొప్పది ఈ ధ్యాన మార్గం. అలాగా ఇప్పుడు మనము పుట్టానే గత జన్మలో చేసుకున్న పుణ్యాలు ఈ జన్మలో మనం దానిని అనుభవిస్తాము. కాబట్టి మన భత్రిజీ గత జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల ఈ జన్మలో అతను ఒక భగవంతుడి స్వరూపంగా మన కళ్ళ ముందు నడియాడాడు. భగవంతుడు అంటే ఎవరో కాదండి మై డియర్ గాడ్స్, కేవలము మానవుడు మాత్రమే దేవుడయ్యాడండి. ఎగ్జాంపుల్, రాముడు ఒక మానవుడే అండి, అందరికీ తెలిసిన విషయమే కదా. కృష్ణుడు మానవుడే అండి, అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక సాయిబాబా ఎత్తుకో, రాఘవేంద్ర ఎత్తుకో, ఎవరైనా ఎత్తుకోండి, అందరూ మానవ రూపాల్లో వెలిసిన మహనీయులు. అలాగే మన పత్రిజీ కూడా మానవ రూపం ఎత్తి భగవంతుడిగా మారాడండి. ఎప్పుడు గాని మనం ఉన్నప్పుడు మన విలువ తెలియదండి. మనం లేని తర్వాతే మనము విలువ అనేది తెలుస్తుంది. ఒక్కడే పత్రిజీ ఉన్నప్పుడు మనకి ఇంత శక్తి లేదండి. ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్కరిలో ఆ దేవుడు ఉండాడండి. ఆ చైతన్యం అనేది ప్రతి ఒక్కరిలో వచ్చిందండి. ఒక్క విషయం గమనించండి, శాకాహార ర్యాలీలు మన దేవుడు ఉండేటప్పుడు ఎలా జరుగుతుండాయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. పిరమిడ్లు ఎలా వెలుస్తున్నాయో ఒక్కసారి గమనించండి. ఆ శక్తిని మనకు ప్రసాదించాడండి. ప్రతి ఊర్లోనూ పిరమిడ్లు వెలుస్తున్నాయి, ప్రతి చోట శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మన పత్రిజీ మనకు చెప్పింది ఏమిటంటే, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, ధ్యాన జగత్ కావాలి అని చెప్పాడండి. సో అలాగా ఒక్క పత్రిజీ మాత్రమే ఎంతో మంది యోగులు, ఋషులు, మహానుభావులు ఎంతమంది ఈ భూమి మీద జన్మించారు, చరిత్రను సృష్టించారు. కానీ శాకాహారమే భుజించాలి, మానవుల ఆహారం శాకాహారము అని గొంతెత్తి చాటిన మహానుభావుడు ఒక పత్రిజీకే అందుతుంది మై డియర్ గాడ్స్. ఏ ఒక్కరికి ఇంతవరకు చరిత్రలో లేదు. ఎవ్వరూ చెప్పలేని మాటను ఒక్క పత్రిజీ మాత్రమే చెప్పాడండి. ఇది ఆయన గొప్పతనం. ఏ ఒక్కరూ ఇంతవరకు సృష్టిలోనే చెప్పలేదు.
సో అంత గొప్ప మహానుభావుడు మన పత్రిజీ. ధ్యానము కంటే కూడా శాకాహారులుగా మారండి అనేది ఆయన అందించిన సందేశం. మనం నేర్చుకోవాల్సింది ఆ మార్గాన్నే అండి. ధ్యానానికంటే కూడా శాకాహారానికి అంత పెద్ద పీట వేశాడు. ఎందుకు అంటే ఇతరుల ఆహారం శాకాహారం తప్ప మనం ఏది తీసుకున్నా అది రాక్షసుల ఆహారం అవుతుందండి. కాబట్టి రాక్షసుల ఆహారం తీసుకుంటే ధ్యానం అనేది రాదు. నోవే, ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్యానం అనేది రాదండి. కాబట్టి ధ్యానానికి అర్హతే కాదు కదా. కాబట్టి నువ్వు ధ్యానం చేయాలంటే మొదటగా శాకాహారిగా మారు. కాబట్టి రాక్షసుల ఆహారాన్ని వద్దండి. మానవుల ఆహారం శాకాహారం అండి. రాక్షసులు, మానవులు, మానవుల తర్వాత ఆహారం శ్వాస అండి. అదే దేవుడు. కాబట్టి మనము శాకాహారం నుంచి శ్వాసాహారానికి మారాలా. అప్పుడు నీవే భగవంతుడు అనేది అద్భుతంగా మనకు తెలియజేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒక పత్రిజీ మహానుభావుడు మాత్రమే. మానవుడే దేవుడు. మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని సంబోధించిన వ్యక్తి కూడా ఒక పత్రిజీ మహానుభావుడు. మీరే దేవుళ్ళయ్యా, మరి వేరే దేవుడు ఎందుకు? గుడికి పోవాల్సిన పని లేదు, పూజలు చేయాల్సిన పని లేదు, వ్రతాలు, నోములు, అభిషేకాలు, యజ్ఞాలు, హోమాలు ఏది చేయాల్సిన పని లేదండి. అవన్నీ ఎవర్రా చేస్తున్నారు అంటే ఎల్కేజీ, యూకేజీ 1వ తరగతిలో ఇవన్నీ జరగతాయి. చేయాల్సిందే. అంటే అది చేసిన వాడు 1వ తరగతిలో ఉన్నవాడు మాత్రమే. ఎల్లకాలము 1వ తరగతిలోనే ఉంటే లాభం ఏముండదండి. 1వ తరగతి నుంచి 2, 3కు పోవాలా. అదే కాబట్టి పూజలు నుంచి వ్రతాలు, వ్రతాల నుంచి నోములు, హోమాల నుంచి యజ్ఞాలు, ఇలాగా వస్తూ చివరికి మనం పీజీలో చేరేదే ధ్యానము. చూడండి మై డియర్ గాడ్స్. కాబట్టి పూజలు, నోములు చెయ్యకూడదు అని ఎక్కడా లేదు. కానీ ఆ సెక్షన్ అయిపోయింది. 1వ తరగతి అయిపోయిన తర్వాత మళ్ళీ 1వ తరగతిలో నువ్వు చదవగలవా? చదవలేవు. కాబట్టి పూజలు చేసాం, వ్రతాలు చేసాం, ఓకే, అయిపోయింది 1వ తరగతి. 2వ తరగతికి రావాలి కదా. మరి 2వ అయితే 3కి రావాలి కదా. మళ్ళీ మనం పీజీ వరకు రావాలా అంటే ఫైనల్ తరగతి ధ్యానము. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము మనము ఎంతో అద్భుతంగా ఉంటాము. చూడండి, మనకి ఎన్నో విషయాలు తెలుసు, కానీ దానిని ఒక్కసారి మననం చేసుకునేస్తే మనకు బాగా గుర్తుండిపోతాయి. అలాగా గత జన్మలో మనం చేసుకున్న పుణ్యాలే ఈ జన్మలో మనకు వస్తాయండి. ఈ జన్మలో చేసుకున్నది గత జన్మలోకి వస్తాయండి. కాబట్టి ఈ జన్మలో నువ్వు చేసుకోవాల్సింది
ఒక్క ధ్యాన మార్గం తప్ప వేరే మార్గమే లేదు అండి. ఈ జన్మలో నువ్వు చేసుకునింది నీ ఆస్తులు, అంతస్తులు, నీ బిల్డింగులు, నీ హోదాలు ఇక్కడికి మాత్రమే పరిమితం అండి. నీ వెంబడి వచ్చేది నువ్వు చేసుకునే పుణ్య ఫలితమే అని తెలియజేశాడు బ్రహ్మర్షి పత్రిజీ. కాబట్టి మన వెంట వచ్చేది మనం చేసుకున్న పాప కర్మాలు మాత్రమే మన వెంట వస్తాయండి. ఇప్పుడు మనము అమెరికాకు వెళ్తామండి. వెళ్ళిండే వాళ్ళు ఉండారు, వెళ్ళబోయే వాళ్ళు ఉండారు. తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఇప్పుడు మనం ఎంత డబ్బు సంపాదించినా మన డబ్బును అక్కడికి ఎత్తుకొని పోలేమండి. మన డబ్బు చెల్లుబాటు కాదు. ఓకేనా? మరి అక్కడికి పోతే మన డబ్బు వాళ్ళకు ఇస్తే వాళ్ళ డబ్బు మనకిస్తారు తిరిగి. అది చెల్లుబాటు అవుతుంది. సో మనము ఈ భూమి మీద నుంచి మన లోకానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకుపోయేది కూడా మన డబ్బు అక్కడ చెల్లేలా ఉండాలా. కాబట్టి ఈ కరెన్సీ అనేది చెల్లదు. దీనిని పుణ్య కార్యక్రమాలకు ఉపయోగిస్తే, దాన ధర్మాలు చేస్తే, పిరమిడ్ కట్టితే ఆ లోకములో ఇవి చెల్లుబాటు అవుతాయి. ఇవన్నీ ఆ లోకానికి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ చెల్లించిందంతా, ఇక్కడ ఖర్చు పెట్టిందంతా అక్కడ మనకు వస్తుంది. అంటే పిరమిడ్ల రూపంలో, దాన ధర్మాల రూపంలో చేసింది మరు జన్మానికి మన లోకంలో, ఆ లోకంలో ఇవి మనకు తిరిగి వస్తాయండి. ఈ బిల్డింగులు కట్టి నువ్వు ఆస్తులు సంపాదించి ఈ లోకంలోనే వదిలేయాలండి. అది మన వెంట రాదు. ఈ విషయాన్ని మనం అందరూ తెలుసుకోవాలి మై డియర్ గాడ్స్. సో మనము గత జన్మలో చేసుకునేది మాత్రమే ఈ జన్మలో వస్తుంది అనే దానికి కూడా మనము అద్భుతంగా ఉదాహరణలతో మనం తెలుసుకుందామి. అర్థం పరిపూర్ణంగా అయింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పత్రిజీ అండి. పత్రిజీ పుట్టినరోజు అందరికీ తెలుసు, 11/11/47. ఓకే, మరి ఆ రోజున అదే టైంలో, అదే నిమిషములో ఈ భూమి మీద ఎంతమంది ఉద్భవించారండి? ఒక్క నిమిషం గమనించండి. ఎంతమంది పుట్టింటారు? అందరూ పత్రిజీలు ఎందుకు కాలేదు? మరి పత్రిజీనే పత్రిజీ అయ్యాడు ఎందుకు? గత జన్మంలో అతను చేసిన ధ్యాన ఫలితము, ఒక్క ధ్యాన ఫలితమే అనేది బాగా గుర్తించుకోండి మై డియర్ గాడ్స్. కాబట్టి ఆయన పుట్టిన సమయానికి ఎంతో మంది పుట్టింటారు. మరి అందరూ అబ్బా నేను ఈ గంటలో పుట్టానండి, నేను మహర్జాతకుడండి, నేను అలాంటి వాడు, నేను ఎలాంటి వాడు అనేసి మనం పొంగిపోతుంటాం. నెవర్. అది కాదండి. నువ్వు గత జన్మలో చేసుకొని వచ్చిన పుణ్యఫలం తప్ప ఈ జన్మలో నువ్వు జన్మించిన టైము, నీ జాతకము సరికాదు. నో వే. ఆలోచించండి మై డియర్ గాడ్స్. ఆ సమయానికి ఎంతమంది పుట్టిండారు? మరి ఒక్క పత్రిజీనే ఎందుకు ఈరోజు దేవుడయ్యాడు? మరి అందరూ దేవుళ్ళు కాలేదు కదా. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? మనం పుట్టిన టైము కాదు, మన జాతకము కాదు, జాతకాలు లేవు.
కేవలము మనము చేసుకున్న పుణ్య ఫలాలు తప్ప ఈ జన్మానికి ఇంకా ఏది రాదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మై డియర్ గాడ్స్. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు అని తెలియజేశాడు. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. కాబట్టి మనం అన్నీ తెలుసుకోవాలా. కాబట్టి ధ్యానం చేయండి, మీకు మూడో కన్ను అనేది తెరుస్తుంది. నీవు ఎవరు అనేది తెలుసుకుంటావు. నీ గత జన్మ ఏమిటి అనేది మనకు అద్భుతంగా తెలియజేశాడు. మనం పుడుతున్నాము, మరణిస్తున్నాం. భగవంతుడు కూడా పుడుతున్నాడు, మరణిస్తున్నాడు. గమనించండి ఒకసారి. పుట్టినవాడు ఎట్టక తప్పదు. మానవుడైనా మాధవుడైనా ప్రతి ఒక్కరూ పుడుతున్నారు, మరణిస్తున్నారు. ఎంత అద్భుతమైన విషయం. మరి ఎలా పుడుతున్నాడు, ఎందుకు మరణిస్తున్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటే ధ్యాన మార్గం అనేది సులువుగా వచ్చేస్తుంది. ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యాల వల్లనే మరు జన్మలో మనకు జన్మం అనేది మనకు కలుగుతుంది అండి. ఎగ్జాంపుల్, ఈ రోజు నువ్వు ఎన్నో పాపాలు చేసింటావు, అవన్నీ నీ వెంట వస్తాయి. కర్మలు అంటారు కదా, ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ఈ కర్మలు, ఆ కర్మలు, ఏదేదో అనేసి అవి మన వెంట వచ్చేటివి కొన్ని ఉంటాయండి. సో ఈ జన్మలో నువ్వు పాపాలు చేసినావు అనుకోండి, మరు జన్మలో నువ్వు పుడతావు, జన్మం ఎత్తావు. కానీ నువ్వు జన్మం ఎత్తినప్పుడు నువ్వు ఏ గర్భంలో ఎలా ప్రవేశపెట్టాలనేది ఒక శక్తి అనేది ఒకటి. ఆ శక్తినే మనం ఒక దేవుడు అనొచ్చు, లేదా ఇంకొక ఏదో అనొచ్చు. సమ్ పవర్ ఆఫ్ దేర్, ఒక శక్తి అనేది ఉంది, ఒక దేవుడు అనేది ఉంది. ఆ దేవుడు ఎవరి గర్భంలో ప్రవేశపెట్టాలనో అక్కడ ప్రవేశపెడతాడండి. కొన్ని జాతకం అక్కడనే మారిపోతుంది. కాబట్టి మన పత్రిజీ గత జన్మలో చేసుకునే పుణ్యఫలం వల్ల ఈ జన్మలో అద్భుతమైన జన్మ ఎత్తాడండి. కాబట్టి ఆయన సందేశం ఏమిరా అంటే, ఒక్కరికైనా కూడా ధ్యానం చెప్పండి. ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళి ఒక్కరికే ధ్యానం చెప్పాడు. ఒకప్పుడు బస్సులో వెళ్ళాడండి, ఎంతో కష్టపడ్డాడండి. కష్టపడితేనే ఫలితం అనేది వస్తుందండి, కష్టపడకుండా ఫలితం రాదు. కాబట్టి ఎన్నో ప్రయాసలు పడ్డాడు, ఎంతో చేశాడు. చివరికి అందరికీ ధ్యాన మార్గాన్ని ఇచ్చాడండి. కోట్లు కోట్లు విలువ చేసేదే ఈ ధ్యాన మార్గం. అటువంటి కోట్లు విలువ చేసే ధ్యాన మార్గాన్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి ఒక పత్రిజీ. సో ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తామి మై డియర్ గాడ్స్, ఎప్పుడైనా ఎక్కడైనా సమయం దొరికిన కొద్ది. సో ఈ ధ్యానాన్ని మనం ముఖ్యంగా చేయవలసిన సమయం ఒక్క బ్రహ్మముహూర్త సమయం మాత్రమే మై డియర్ గాడ్స్. మొట్టమొదటి చేయవలసింది బ్రహ్మముహూర్తం 3 to 6. ప్రతి ఒక్క మానవుడు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, 3 నుంచి 6 వరకు ఎవరు నిద్రపోకూడదు మై డియర్ గాడ్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అండి, మానవ జన్మ ఎత్తిన వారు.
ఎందుకంటే ఆ బ్రహ్మముహూర్త సమయంలో ముక్కోటి దేవతలు ఈ భూమండలానికి వస్తారండి. సదాస్తు దేవతలు అనేవాళ్ళు ఈ భూమండలానికి వస్తారు. మంచి సుగంధమైన వాసనలు కూడా వస్తాయండి. మీరు గమనించండి. ఈ తదాస్తు దేవతలు మనం ఏమి చేసినా కూడా తదాస్తు అంట. కాబట్టి నువ్వు ఏ సంకల్పం పెట్టినా, నువ్వు ధ్యానం చేస్తే అది సఫలీకృతం అవుతుంది. సో మనకు అద్భుతమైన ధ్యానాన్ని అందించిన ఏకైక వ్యక్తి పత్రిజీ. శాకాహార జగత్తును అందించిన వ్యక్తి పత్రిజీ. సో ఎన్నో జన్మల ధ్యాన ఫలితం వల్ల ఈ జన్మలో జన్మించిన వ్యక్తి పత్రిజీ. సో అటువంటి పత్రిజీకి మనం వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందామి. ఈ కలియుగంలో మన తరము కాకుండా మన పిల్లల తరములో పత్రిజీని ఒక దేవుడిగా కొలుస్తారు. మై డియర్ గాడ్స్, రాముడు ఎలా దేవుడయ్యాడో, కృష్ణుడు ఎలా దేవుడయ్యాడో, పత్రిజీ ఈ కలియుగములో దేవుడు. ప్రతి ఒక్కరూ దేవుడిగా ఇన్ని కొలుస్తారు. 2050 సంవత్సరం తరువాత అద్భుతమైన దేవుడు. దేవుడికి మరోసారి వందనాలు తెలుపుకున్నామి. నా సమయం అయింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మాస్టర్స్, ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. ధ్యానం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు మాస్టర్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధ్యానానికి మించిన మార్గం ఏదీ లేదండి. అర్థం చేసుకోండి, ఆలోచించండి, ఆచరించండి. Yes, sir. Yes, sir. So meditation అంతా, ధ్యానమే అంతా. Yes, sir. ఈ సృష్టి మెడిటేషన్. కొంచెం మెడిటేషన్ లేనిదే ఈ జగత్తే లేదు. కానీ ఈ అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించాడండి ఏకైక వ్యక్తి. సో దాన్ని కొంచెం గట్టిగా. ఎస్ సార్, ఎస్ సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్ సో మచ్. వెల్కమ్ సార్. వెల్కమ్. మీ విజ్డమ్ ని వచ్చి షేర్ చేసినందుకు. అండ్ పత్రిజీ ఫిలిమ్స్ కూడా మన జూమ్ సెషన్ ద్వారా ఎంతో సహకారం Yes, sir. మీకు 50,000 నాయుడు గారి ధ్యాన కుటుంబం నుంచి ఫిల్మ్ కు అందించామండి. ఎస్, ఓకే మై డియర్ గాడ్స్. ఫైనల్ వన్ వర్డ్. నేను గత 6 సంవత్సరాల నుంచి జూమ్ క్లాస్ నడుపుతున్నాను. ప్రతిరోజు ఉదయం 3 నుంచి 7 గంటల వరకు, ప్రతిరోజు సాయంకాలం 3 నుంచి 6 వరకు, ప్రతిరోజు రాత్రి 8 నుంచి 11 గంటల వరకు, ప్రతిరోజు 10 గంటల సేపు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నాను మై డియర్ గాడ్స్. ఈ బ్రహ్మముహూర్తంలో మాత్రము అద్భుతంగా ఉంటుంది మై డియర్ గాడ్స్. ఎవరైనా మా జూమ్ లింక్ లేక రావాలంటే మా జూమ్ లింక్ని ఎవరు అడిగినా ఇస్తారు. ప్రతి ఒక్కరితో తెలిసింది అది. సో 3 నుంచి 6 వరకు అందరూ రండి. అద్భుతంగా సామూహిక ధ్యానం సరస్వతి వేదిక మీద చేసుకుందాం మై డియర్ గాడ్స్. అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. అద్భుతమైన సమయం. సరస్వతి వేదిక మీదకి మీకు వచ్చారంటే మన జన్మే తరించిపోతుంది. సో ఎవరైనా
జూమ్ లింక్ కావాలంటే ఆహ్వానిస్తున్నాము. జూమ్ లింక్ ను మీరు మేడం గారి ద్వారా అడిగితే మేడం గారు కూడా ఇస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది ఇవాల్టి కంప్లీట్మెంట్ ప్రోగ్రామ్. మళ్ళీ కంప్లీట్మెంట్ ప్రోగ్రామ్ లో మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్స్. అంతవరకు నమస్కారం.